కరెంట్ పోతు వెళ్తలేదు, ఎప్పుడైతే వెళ్తలేదు, బాధలు ఇట్లున్నాయి. ఈ వీడియోలో మనం అందరూ చికెన్ బిర్యానీ చేస్తారు, మటన్ బిర్యానీ చేస్తారు, లేకపోతే ఎగ్ బిర్యానీ చేస్తారు, లేకపోతే ప్రాన్స్ బిర్యానీ చేస్తారు. కొత్తగా ఉంటుందని మనం ఇంకా కొత్తగా ఉంటుందని ఇగో బీట్రూట్ బిర్యానీ చేస్తాను. ఫస్ట్ కడిగేసుకున్నాను, పొట్టుకు చేసుకుందాం. ఫస్ట్ బీట్రూట్ కడిగేసుకుందాం. దీంట్లోంచి కొన్ని ముక్కలు తీసుకొని నీళ్ళు వేసుకుందాం. ఉల్లిగడ్డ ముక్కలు కూడా నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తాను వీడియో. కాలు వస్తుంది కొంచెం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి వేసుకుందాం. కొంచెం బిర్యానీ పువ్వు వేసుకుందాం. ఒకటి 2 రమ్మలు బిర్యానీకి వేసుకున్నాం. ఇప్పుడు అది మాడిపోక ముందు మనం ఇది వేసుకున్నాం. మొత్తం బీట్రూట్ కచ్చపచ్చి చేసింది. చికెన్ వక్కలు లెక్క మనం బీట్రూట్ వక్కలు వేసుకుందాం. పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా పెద్దవి కలుపుకున్నాం. కొంచెం వేసేస్తున్నాం. మనం చికెన్లో వీడియో చేస్తే ఇగో ఈ దొరస నచ్చింది. చికెన్ నచ్చి ఏం చేస్తున్నాం అంటుంది. ఇగో కొలతతోని కొన్ని వాటర్ పోసుకుందాం. వాటర్ కొలత మనం దీంతో ఒక గ్లాస్ వాటర్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇంకో కొన్ని వాటర్ పోసుకున్నాం. ఇంకో గ్లాస్, ఇది 2వ గ్లాస్ అన్నట్టు. ఆవురా ఒక నిమిషం. అరే ఆవురా అన్నం తారేస్తున్నా. ఒక నిమిషం. దీంట్లో రైస్ తీసుకున్నాం. కొలతతో అరే ఆవురా చేయరా. ఇది ఎన్ని ఈజీలో కంప్లీట్ అవుతుంది తెలియదు, కానీ 1 కేజీలకా 2 కేజీలకా చూద్దాం. కొత్తగా రెడీ చేస్తున్నాం బీట్రూట్ బిర్యానీ. కరెంట్ లేకుండా రెడీ చేస్తున్నాం. ఇట్లా కరెంట్ పోతారు వర్షాకాలం అయినా ప్రాపర్గా మంచిగా వచ్చింది. ఇంకా కాలేదు, సగం కుక్ అయింది, ఇంకా సగం ఉంది.
కరెంట్ ఎప్పుడు వెళ్తలేదు, ఎప్పుడు వెళ్తలేదు, బాధలు ఇట్లున్నాయి. తినరా ఒకసారి, ఇన్ని తిను. టేస్ట్ మంచిగా ఉందా? మీదేం సేపు రా, మంచిగా ఉందా టేస్ట్?